గోదావరి జిల్లా కొవ్వూరు వంతెనపై ఓ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రావెల్స్ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతరం ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమై సుమారు 80 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని కొవ్వూరు అగ్నిమాపక అధికారి ఏవిఎన్ఎస్ వేణు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫోన్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ, చెప్పండి అసలు ప్రమాదం ఏ సమయంకు జరిగింది? గుడ్ మార్నింగ్ గగన. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్ పై బుధవారం వేకువజామున ఓ ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే డిఎస్పీ దేవకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఏంటంటే, ఈ బస్సు ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఈ ట్రావెల్ బస్సు కొవ్వూరు అంటే ఇటు రాజమండ్రి చేరుకోగా వెళ్తుండగా మార్గ మధ్యలో కొవ్వూరు ఫ్లైఓవర్ పైకి వచ్చేసరికి సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అయితే దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సు నిలిపివేశారు. అందులో 6 ప్రయాణికులు 4 సిబ్బంది సురక్షితంగా ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. స్థానికంగా కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటనైతే అదుపు చేశారు. సత్యనారాయణ, అందరూ క్షేమంగానే ఉన్నారా లేక ఎవరికైనా గాయాలయ్యాయా? అయితే ఆ డ్రైవరు బస్సు ఎప్పుడైతే ఈ మంటలో సంభవించినాయి ఒకసారిగా డ్రైవర్ బస్సు నిలిపివేశారు. అప్పుడే వీళ్ళందరూ కూడా ఒకసారిగా బయటకు రావడంతో కూడా ప్రమాదం అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదని చెప్పుకోవచ్చు గగన. రైట్ సత్యనారాయణ, థాంక్యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.